హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవి. మీరు చూస్తున్నారు ఇట్స్ వైష్ణవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏమంటే మేము ఒకసారి కోల్బాయిలు వెళ్ళాం కదండి. అప్పుడు నేను దొంగతనంగా తీసుకున్న వీడియో అండి ఇది. అక్కడ పొలంలో ఎవరు లేరండి, ఆ పొలంకి సంబంధించిన వాళ్ళు. నేనైతే అక్కడైతే తీసుకున్నాను. అక్కడ ఇంకా పొలంలో తీసుకుంటే ఎవరు ఏం మాట్లాడరు కదా అని నేను తీసుకున్నాను. ఇక్కడ మా బ్యాడ్లకి చెట్లలో ఉన్న పూలన్నీ అప్పుడే కోసేశారంట. చెట్లలో పూలు ఉంటే ఇంకా బాగుండేది అనమాట తీయడానికి. అక్కడక్క కొన్ని పూలు అయితే ఉన్నాయి, ఎక్కువ విడగని పూలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, చాలా చాలా బాగున్నాయి కదా చూడడానికి. మనకైతే ఎప్పుడు ఫ్రెష్గా ఉండే పూలు దొరకవు. వాటి మీద వాటర్ చల్లడం కానీ, లేదంటే అవి సంచులు అన్నీ కోసి వేసుకొని వస్తారు కదా, అవన్నీ నలిగిపోవడం కానీ అలాంటి పూలు అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. ఇలాంటి ఫ్రెష్గా ఉండే పూలు మనకి టౌన్లో ఉండే వాళ్ళకైతే అస్సలు దొరకవు అన్నమాట. యాక్చువల్గా మాకైతే అసలు దొరకవు, ఎందుకంటే అవి బాగా నలిగిపోయి వాటర్ బాగా చల్లేసి ఉంటారు తూకం రావడానికి. అలాంటి పూలే కదండి మనకి ఎక్కువ దొరుకుతాయి. ఎవరు అలా చేయకుండా అమ్మరు కదా, అలాంటివే దొరుకుతాయి అన్నమాట. చూడండి, చాలా పచ్చగా చాలా బాగుంది, బ్యూటిఫుల్, చాలా బాగుంది కదా. మేము వచ్చేటప్పుడు ఇక్కడ చింతకాయలు కోసుకోవడానికని చింత చెట్టు దగ్గర దిగామన్నమాట, బండి నిలిపాము. అక్కడైతే తోట కనిపించడానికి నేను చాలా బాగుంటే తీసానన్నమాట వీడియో. చూడండి, చాలా బాగున్నాయి కదా, ఫ్లవర్స్ సూపర్గా ఉంది. ఎల్లో ఫ్లవర్స్, చామంతి పూలు అంటారండి వీటిని. యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకనైతే ఎవరికి ఉండదు కదా. ఇట్లా కవర్స్ వేయడం ద్వారా వాటర్ అనేటివి తక్కువ అనమాట. ఈమె మా ఫ్రెండ్ అండి, ద బెస్ట్ ఫ్రెండ్. నా మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. 7 yearsలో ఫస్ట్ పరిచయం అయిన ఫ్రెండ్ అండి తిను. చాలా ఇష్టం అనమాట. బాగా రిసీవ్ చేసుకుంటుంది ఏదైనా కానీ. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇలానే ఉండాలనిపిస్తుంది అండి నాకు. చాలామంది మన ద్వారా వాళ్ళకి ఏదైనా లాభం కానీ అలా ఉంటేనే ఫ్రెండ్షిప్ అనేది చాలా వరకు చేస్తారండి. తిను అలా కాదు, తను కానీ నేను కానీ. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ అండి. ఏదన్నా హెల్ప్ తనకు నేనేం హెల్ప్ చేయలేదు, నాకు తనేం హెల్ప్ చేయలేదు. హ్యాపీ ఫ్రెండ్స్ అండి. ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ అని అనిపిస్తుంది నాకు తనని చూస్తే. నేనైతే దాన్ని చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి, నాకు లైఫ్లో మర్చిపోలేను అనమాట. ఇక్కడ మా పాప ఉంది, అలానే వాళ్ళ పాప కూడా ఉంది. చూడండి, వాళ్ళ పాప హాస్ని హాయ్ చెప్తుంది. వాళ్ళ కొడుకు హరి అండి, తనకు కూడా గేమింగ్ విత్ పెండ్ అని యూట్యూబ్లో ఉందన్నమాట. యూట్యూబ్ ఛానల్ తను 1-2 వీడియోస్ పెట్టాడు. చూడండి, చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది అనమాట. తను చెప్తున్నాడు, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ వైష్ణవి వ్లాగ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని తను చెప్తున్నాడు అనమాట. చూడండి, నాకైతే చాలా చాలా బాగా బ్యూటిఫుల్ అనిపించాయండి. అసలు నేను అక్కడ వాళ్ళని అడిగానండి, ఇక తోటకల్లో ఎవరైనా ఉన్నారా అని. ఇక్కడ చూడండి, అది అక్కడ పైన ఉన్న ఆ ఊరికి సంబంధించిన కోట అన్నమాట, కొండ మీద కనిపిస్తుంది కదా మీకు. చూడండి, ఇక్కడ మడి అన్నమాట. నాకైతే చాలా బాగుంది. నేను అక్కడ అడిగానండి వాళ్ళని, ఇక్కడ తోటకల్లో ఎవరైనా ఉన్నారా, మీకు 100 రూపీస్కి మేము పూలు తీసుకువెళ్తాము అని. వాళ్ళు అక్కడ పల్లెలో ఉంటారంట, వేరే పల్లెలో. ఇక్కడ తోట వేశారన్నమాట. వాళ్ళు ఆ మాట చెప్పారండి. ఇక్కడ లేరండి అక్క వాళ్ళు బయట ఉంటారు వాళ్ళు అని చెప్పారనమాట. ఇంకా సరేలే, ఇంకా ఏముంది, ఇంకా వచ్చేసాము. మేమైతే ఒక పువ్వు కూడా కోసుకోలేదండి. చూడండి నా షేప్ ఎలా ఉందో, ఎందుకంటే అక్కడ మేము వాటర్ ఫాల్స్లో ఇది చేసాము కదా, అందుకు. చూడండి, మడి అండి. మీకు మంచి సౌండ్స్ కూడా వినిపిస్తుంటాయి కదా. పిచ్చుకల సౌండ్స్, చిలుకల సౌండ్స్ అలా. నేను అవి కట్ చేయకుండా అలానే తీసానండి, ఏం మాట్లాడుకున్నా. నేను తీయలేదు, మా హస్బెండ్ తీసారనమాట వీడియో. చూడండి, ఎంత స్వచ్ఛంగా, ఎంత మంచిగా ఉందండి పంట. అసలు ఈ తుఫాన్ల వల్ల చాలా ఈ పంటలన్నీ పోయి ఉంటాయి పాపము. ఇట్లా మడి రావడానికి ఇక వాళ్ళకి 4 months కంపల్సరీ అండి. 4 months కష్టపడతారనమాట వాళ్ళు. మనము రైతు అనేవాడు ఎవరికైనా కానీ చాలా ఇంపార్టెంట్ అండి. మనము నెలకు 1 లక్ష సంపాదించినా మనం రైతు చేసే పని మనం చేయలేమండి.
ఎందుకంటే వాళ్ళు వాన చూడరు, గాలి, ఎండ ఇవి ఏమి చూడకన్నా వాళ్ళ కష్టం వాళ్ళు పడతారనమాట. కానీ వాళ్ళకైతే ఎప్పుడూ న్యాయం జరగదండి. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం అనేది చాలా వరకు ఉండదు చాలా మందికి పాపము. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ అది ఎల్లో అయితే ఇవి వైట్ ఫ్లవర్స్ అండి. స్వచ్ఛమైన గాలి కదండి నిజం చెప్పాలంటే. ఇక్కడ పల్లెలో మనకి టౌన్లో కాలుష్యం తప్ప ఏముండదు. ఇక్కడ పల్లెల్లో అయితే కాలుష్యం అనేది ఏది ఉండకుండా హ్యాపీగా మంచి స్వచ్ఛమైన గాలి ఉంటుంది. నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే నేను పెట్టకూడదు అనుకున్నానండి స్టార్టింగ్లో. ఎందుకంటే ఏమి పొలాలు ఇవి అంటే ఎవరు ఏమి ఎక్కువ చూడరేమో అన్నంత ఫీలింగ్ అండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాటిల్లో పెరిగి ఇక్కడికి వచ్చాం కదా, కాబట్టి అవి ఇష్టం అండి. ఇప్పుడైతే మిస్ అయిపోతున్నాను. నేనైతే ఎప్పుడో ఒకసారి తప్పితే నేను ఎప్పుడూ చూడనండి పొలాలు. ఎందుకంటే టౌన్లో ఉంటాం కాబట్టి ఎవరు చూడరనమాట. ఇంకా మా పిల్లలు అయితే చాలా మిస్ అయిపోతారు. ఎప్పుడన్నా అంటే పల్లెకి వెళ్ళామంటే మా పాప అస్సలు ఉండదండి, వెళ్ళిపోతుంది అనమాట. ఆవులకి ఇట్లా అట్లా వెళ్ళిపోతుంది. ఇంకా మా బాబు అయితే ఇంట్లోనే ఉంటాడనమాట, ఇక్కడికి వెళ్ళడు. ఎందుకో చాలామంది అడిగారు, ఎందుకు మీ పాప, మీ బాబు, మీ హస్బెండ్ అని చెప్తూనే ఉంటావు స్టోరీ అంటే అక్కడ వేరే ఏదైనా మ్యాటర్ మాట్లాడచ్చు కదా అని. మనము వేరే వాళ్ళ గురించి మాట్లాడేదానికన్నా మన గురించి మనం మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి ఎవరికైనా. కానీ వాళ్ళు ఉన్నదే నాకు, ఇంకా మా హస్బెండ్, మా పాప, మా బాబునే. ఇంకా వాళ్ళ గురించి చెప్పక నేను ఇంకెవరి గురించి చెప్పాలి? మీరే చెప్పండి అసలు. ఇక్కడ చూడండి ఆవు మేస్తుంది. దూడండి, ఆవు కాదు. అంత బాగా మేస్తుంది కదా. అసలు ఇవి చాలా స్వీట్ మెమరీస్ అండి ఎవరికైనా కానీ. ఎందుకంటే చాలామంది వరకు చూడరనమాట ఇలాంటివి. ఎందుకంటే పచ్చని పొలాలలోకి వెళ్ళి ఆ స్వచ్ఛమైన గాలి, ఆ పిచ్చుకల సౌండ్, ఆ మట్టి వాసన ఇవి పీలిస్తేనే ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అవి పీల్చే వారికి తెలుస్తుంది కానీ పీల్చని వారికి ఎవరికి తెలియదండి ఆ విలువ అనేది. అవి టేక్ చెట్లు అంటారండి మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు. టేక్ మాన్లు అంటారు అక్కడ పెద్ద పెద్ద కనిపిస్తుంది కదా వాటిని. ఇవి వచ్చి టెంకాయ చెట్లు అండి. అవి మీకు అందరికీ తెలిసే ఉంటుంది యాక్చువల్గా. ఇటు సైడ్ వచ్చి బాగా పండిన మడి, ఇది వచ్చి పండని మడి అండి. ఇది ఇంకా పండలేదన్నమాట మడి, ఇంకా వాటికి ఏమీ రాలేదు ఒడ్లు అనేటివి. కోట అండి అది. చూసారా ఎంత బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్ కదండి. ఇలాంటి లొకేషన్స్ చాలామందికి అసలు దొరకదనమాట. పువ్వులు, మడి, టెంకాయ చెట్లు, కమ్మని వాతావరణము ఎంత బాగుంటుందండి చూడడానికి లొకేషన్ అయితే. అక్కడ మాకు వీడియో క్లారిటీగా రాలేదు అంతే, కానీ చూడడానికైతే సూపర్ అండి. సూపర్ అంటే సూపర్, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అందుకే నేను వీడియో చేయడానికి అవకాశం ఉంది. చూడండి సూపర్ కదా. చాలామందికి ఇలాంటి గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి. నాకు కూడా చాలా ఇష్టము. నేను మీకు తెలిసే ఉంటుంది. నేను ఒక్కటే చెప్తానండి ఎవరికన్నా, నేను ఏది చెప్పాలనుకుంటానో అదే చెప్పేస్తాను. కానీ నేను వెరైటీగా ఇలానే చెప్పాలి, ఇలానే చేయాలి అని చెప్పి నేను అంటే పట్టి నేను ఏ వీడియో కూడా చేయలేదండి. నేను ఎలా చెప్పాలనుకుంటున్నాను, ఎలా మాట్లాడాలనుకుంటున్నాను అనేది నాకు ఎప్పుడు నేను వీడియో చేసేటప్పుడు నాకు ఏ విధంగా వస్తే నేను అలానే మాట్లాడతానన్నమాట. నేను అయ్యో ఇది మాట్లాడేసాను నేను అనుకోను. ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నానో అదే విధంగానే మాట్లాడేస్తాను అనమాట. పట్టి ఏ వీడియో నేను చేయను, ఏ వీడియో నేను మాట్లాడనండి. ఏది స్వయంగా మనకి స్వచ్ఛందంగా ఏది మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడేస్తాను అనమాట. సూపర్ లొకేషన్ అండి ఇది చూడండి. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎందుకో అండి ఇందాక ఇంకా కొన్ని వీడియోస్లో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడడమే మానేశారు. నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఫ్రెండ్స్, అలాంటి వీడియోస్ నేను చేస్తాను. సబ్స్క్రైబర్స్ రాలేదండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. అలానే నేను వీడియోస్ చేయడం మాననండి. కంపల్సరీ నాకు కుదిరినప్పుడల్లా నేను కంపల్సరీ మీకు వీడియోస్ పెట్టడానికి కంపల్సరీ నేను పెడతానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదని చెప్పి నేను వీడియో పెట్టడం మాననండి. ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఏదో టైంపాస్కి అయితే నేను వీడియోస్ పెట్టలేదు. నా లైఫ్లో ఏదో ఒకటి ఇంపార్టెంట్ అనేది ఉండాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అండి. నాకు కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలనే చేశాను. చూడండి సూపర్గా ఉన్నాయి కదా పువ్వులు అయితే. అలానే చిన్న రిక్వెస్ట్ అండి,
ఈ వీడియో అంటే మన వీడియోస్ ఏదో ఒకటి కంపల్సరీ ప్రతి ఒక్కరికి నచ్చుతాయండి. నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అలా ఏదైనా వీడియో నచ్చినట్లయినా లేదంటే అంటే పర్సనాలిటీని చూసి చాలామంది యూజ్ చేస్తారండి. పర్సనాలిటీ కాదండి ఎవరికి ముఖ్యము. అలా పర్సనాలిటీని చేసే వాళ్ళు అయితే అస్సలు నాకేం సబ్స్క్రైబ్ చేయొద్దండి. ఎందుకంటే నేనేం పెద్ద అందగత్తిని కాదండి. నేను పర్సనాలిటీ అసలు లేనండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అన్నారండి, అసలు నువ్వు ఏముండవని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు, అసలు పర్సనాలిటీ ఉండాలి, దానికి మంచి మేకప్ వేసుకోవాలి, ఇది అది అని చెప్పారండి. నేనేం చెప్పానంటే నాకు పర్సనాలిటీ అవసరం లేదండి. ఉండే కాడికి దేవుడు ఇచ్చిన కాడికి అదే కాడి ఇంకా ఏదో మేకప్ వేసుకుంటే లిప్స్టిక్ వేసుకుంటే ఏది రాదు, దేవుడు ఇచ్చిందే చాలని నేను చెప్పానండి. ఎందుకంటే నేను ఓపెన్గా ఏదైనా కానీ నేను ఓపెన్గానే మాట్లాడతాను, ఓపెన్గానే చేస్తానండి. అందుకే నేను ఇది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, నేను అలానే చెప్పేస్తున్నాను. నాకు నచ్చిందే నేను చెప్తున్నాను. ఎవరికైనా నచ్చకపోతే సారీ అండి. ఎందుకంటే నేను ఎలా చెప్పాలి, చాలామంది అన్నారండి. ఎందుకంటే మన రిలేషన్లో కూడా చాలామందికి మనం నచ్చకపోవచ్చు. అలాంటి వారు కూడా అన్నారు పర్సనాలిటీ ఉండాలి, కానీ ఇంకా ఏముంది అని. నేను ఏ రోజు పర్సనాలిటీని ఇది చేయనండి. మనసు ఉంటే చాలండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు, కానీ పర్సనాలిటీ ఉంటే మార్గం ఉంటుంది ఎవరు అన్నారండి. మనసు ఉంటేనే మార్గం ఉంటుంది అన్నారు, కాబట్టి అది యూజ్ చేసుకోవాలండి ఎవరైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఎందుకంటే చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా లైఫ్లో ఒక గోల్ అనేది నెరవేరుతుంది. ఏదో ఒకటి చేయాలన్న ఒక గోల్ అయితే నెరవేరుతుంది. ఎందుకంటే చాలామంది మంచి అంటే బాగా ఇంప్రూవ్ అయిన వాళ్ళకి ఇంప్రూవ్ చేయడం కాదండి, చిన్న వాళ్ళని ఇంప్రూవ్ చేయడం ద్వారా వాళ్ళకి మీరు ఒక లైఫ్ ఇచ్చినట్లు ఉంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే నా మాటలు ఎవరికైనా బాధ కలిగించినట్లయితే ఆయన మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నానండి. నేను ఇది చెప్పడం ఏమంటే ఇంప్రూవ్ అయిపోయినారండి, ఇంకా ఏం ఇంప్రూవ్ అయ్యారు, ఇంకా వాళ్ళని ఇంప్రూవ్ చేసినా ఏమంత ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. ఇంప్రూవ్ కాని వాళ్ళని ఇంప్రూవ్ చేసినామంటే వాళ్ళకి మనకు ఒక లైఫ్ ఇచ్చినట్లు ఉంటుంది. అది అండి హ్యాపీనెస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ ద్వారా నాకు తెలపండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.